దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చదువుతాను, వినండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, శ్రద్ధగా కొన్ని నిమిషాలు దైవ వర్తమానాన్ని విందాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ద్రాక్షవల్లిని నేను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభు అయిన యేసు. ద్రాక్షవల్లి ఎవరంట? ద్రాక్ష చెట్టు ఎవరంట? యేసు ప్రభు. తండ్రి ఎవరంట? వ్యవసాయకుడు. ఆ ద్రాక్ష చెట్టుకి వ్యవసాయం చేస్తుంది తండ్రి అయిన దేవుడు. అయితే ఆ ద్రాక్షవల్లి అంటే ఆ ద్రాక్ష చెట్టు యేసు ప్రభు అయితే దాంట్లో తీగలు ఎవరు? విశ్వాసులమైనటువంటి శిష్యులైనటువంటి మనము. అవునా? అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే లేఖనాల్లో 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. సో ద్రాక్ష చెట్టు యేసు ప్రభు వారైతే, తీగలు మనమైతే, ఈ తీగలమైనటువంటి మనము ద్రాక్షవల్లిలో ఉండాలి. కొన్ని తీగలు పచ్చగుంటాయి, కొన్ని తీగలు ఎండిపోతూ ఉంటాయి. అవునా? ఎండిపోతూ ఉంటాయి. సాధారణంగా ఇంట్లో పెంచుకునే చెట్లకి ఎండిపోయిన ఆకులున్నా, ఎండిపోయిన కొమ్మలున్నా, ఎండిపోయిన తీగలున్నా వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ తీసి శుభ్రం చేసేస్తారు. పొయ్యిలో పడి కాల్చేస్తారు. అంతే, అది వేస్ట్ కాదు, పనికిరాదు. చెట్టు మీద ఎందుకు కూరకు రాలతో పోతే దాన్ని మళ్ళీ ఓడవాలి, శుభ్రం చేయాలి, నీట్గా ఉండదు. కాబట్టి మొక్క అందంగా ఉండదు, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి శుభ్రం ఉంచుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని మొక్కలు పొడవుగా పెరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తాడుతో చక్కగా కట్ చేస్తారు, నీట్గా అందంగా. సహజంగా మన గృహాల్లో చేసుకుంటాం ఇలాగా. చూడండి, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ద్రాక్షవల్లిలో ఈ తీగలు నిలిచి ఉంటే, పచ్చగా ఉంటే అప్పుడు ఫలాలు అనేవి వస్తాయి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అయితే క్రీస్తునందు నిలిచి ఉండువాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. ఆ ద్రాక్షవల్లి క్రీస్తు అయితే దాంట్లో నిలిచి ఉండేటువంటి వారే ఫలిస్తారు. ఈరోజు మనం ధ్యానించే అంశం అదే, ఫలించుట. లాక్డౌన్ 2 నెలలు గడిచిపోయింది. 2 నెలల లాక్డౌన్ దాదాపు 1 మంత్ పైన జరిగింది. చర్చెస్ లేవు, ఆరాధన లేదు, గృహాల్లో ప్రార్థన, జూమ్ మీటింగ్స్. కొంతమంది అటెండ్ అయ్యారు, కొంతమంది కాలేదు. మరి ఇన్ని దినాలు మరి మీరు ఎలా ఉన్నారు? ఎండిపోయినారా? అంటు కట్టబడి ఉన్నారా? ఫలిస్తున్నారా? ఫలించలేదా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకునే సమయం ఈ యొక్క ఆదివారం. మన ప్రభుత్వం ఈ రోజు నుంచి లాక్డౌన్ తీసేసింది. మందిరానికి వచ్చాం, పర్మిషన్ ఇచ్చారు, చర్చలు కూడా జరుపుకోవచ్చు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చు అని. మరి ఈ నెల పైన మరి ద్రాక్షవల్లిలో నువ్వు నిలిచి ఉన్నావా? ఎండిపోయిన తీగలు కూడా ఉంటాయి. మరి నువ్వు పచ్చగున్నావా, ఎండిపోయినావా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి ఈ సమయం. అక్కడ వాక్యం చూడండి,
8వ వచనం ఏమంటుంది? 8వ వచనంలో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. 5వ వచనంలో ఏమంటాడు? క్రీస్తునందు నిలిచిన వాడు బహుగా ఫలిస్తాడు. ఆ ద్రాక్షావళిలో ఉన్న తీగలు బహుగా ఫలిస్తాయి. ఆ క్రీస్తు అనేటువంటి ద్రాక్షావళిలో ఉన్నవారు బహుగా ఫలిస్తారు. ఇక్కడ 8వ వచనం ఏమంటున్నాడు? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమపరచబడును. మనం కానీ బహుగా ఫలిస్తే, ఇప్పుడు ఆ తీగకి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పండ్లు కాస్తాయి, దానిమ్మ పండ్లు కాస్తాయి, జామ పండ్లు కాస్తాయి, మామిడి పండ్లు కాస్తాయి. ఇది మామిడి పండు సీజన్ ఇప్పుడు అయిపోయింది. మామిడి పండు బాగా తిన్నా కదా, ఎంత తీగా ఉన్నాయి. చెట్టుకి ఎన్ని వందలు కాస్తుంటాయి. ఒక్కొక్క చెట్టుకి, ఒక్కొక్క పెద్ద పెద్ద చెట్టుకి అయితే కాస్తాయి, వందల కాయలు కాస్తాయి. చిన్న చిన్న చెట్టుకు 10 కాయలు 15 కాయలు కాస్తా ఉంటాయి. ఆ చెట్టు బాగా మామిడి పండు కాస్తే ఆ యజమానుడికి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ సంవత్సరం నా చెట్లన్నీ మామిడి చెట్లన్నీ కూడా చాలా కాయలు కాసాయి, నాకు చాలా లాభం ఉంటుందని ఆ యొక్క యజమానుడు, రైతు ఎంత ఆనందిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. అంతేనా? చెట్లుకి కాయలు కాస్తే ఎంతో ఆనందం. గులాబీ చెట్టుకి గులాబీలు కాస్తే ఎంత ఆనందం, మల్లెపూలు కాస్తే ఎంత ఆనందం. మనం పెట్టుకున్న చెట్టు ఇంట్లో ఏం పెట్టుకుంటామో వాటికి ఫలాలు వచ్చినా పూలు కాస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుందండి. అదే రీతిగా ఈ వ్యవసాయం చేసేటువంటి తండ్రి అయిన దేవుడికి ఎప్పుడు ఆనందం అంటాం? మనం బహుగా ఫలించడం వలన. మన ఇంట్లో ఒక మొక్క పెట్టుకున్నప్పుడు ఆ మొక్క, అది పూల మొక్క అయితే పూలు కాసినప్పుడు, పండ్ల మొక్క అయితే పండ్లు కాసినప్పుడు మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆ పండు తెంపుకొని వచ్చి భార్యకి చూపించి, లేదా పిల్లలు చూపించి ఎంతో సంతోషపడతా, స్నేహితులు చూపించి, ఇప్పుడు ఫోటోలు తీసి సెల్ఫీలు దిగి, మా చెట్టు చూడు ఎట్లా కాయలు కాస్తుందో, మా పూల మొక్కలు చూడు ఎంత చక్కగా పూలు ఉన్నాయో, ఆ పూల మొక్క తోటలో ఫోటో తీసుకోవడం, ఆ పండ్ల మొక్క పక్క నుండి ఫోటో తీసుకోవడం కదా, సంతోషపడతాం. అందరికి చెప్తాం, మా స్నేహితులు చెప్తాం. బాగా ఎక్కువ కాస్తే మన స్నేహితులు పంపిస్తాం, మన బంధువులు పంపిస్తూ ఉంటాం. అంతేనే కాదు, ఇప్పుడు కూరగాయల సీజన్, ఇంకా అందరు ఇళ్లలో కూరగాయల మొక్కలు పెడతా ఉంటారు. ఇక ఆ చిక్కుళ్ళు అవి పెట్టేసి తిని 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 విసుగు పుట్టి పక్కన వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఎక్కువగా ఫలించడం వలన మనకి ఎంతో ఆనందం. అట్లనే వ్యవసాయం చేస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు, నువ్వు ఒక చెట్టు అయితే నీకు వ్యవసాయం చేస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు నువ్వెప్పుడైతే ఫలిస్తావో అప్పుడు ఆయన ఆనందపడతాడు, ఆయనకి మహిమ, ఆయన సంతోషపడతాడు. ఇంకా ఏముంటుంది 8వ వచనంలో? ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి శిష్యులై ఉంటాం? ఎప్పుడు దేవుడికి బిడ్డలై ఉంటాం? బహుగా ఫలించినప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారన్న. హల్లెలూయా. మనం బహుగా ఫలిస్తేనే యేసయ్యకి శిష్యులము, తండ్రి అయిన దేవుడికి బిడ్డలము, ఆయన వారసులము, ఆయన సంబంధులము. మరి ఫలించకపోతే? హల్లెలూయా. మనం బహుగా ఫలించడం వలన ఆయనలో నిలిచి ఉంటాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం బహుగా ఫలించడం వలన మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. మూడో పాయింట్, మనం బహుగా ఫలించడం వలన ఆయనకి శిష్యులై ఉంటాము. హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? మనం బహుగా ఫలించడం వలన ఆయనకి శిష్యులై ఉంటాము, ఆయనకి మహిమ కలుగుతుంది, ఆయనలో నిలిచి ఉంటాం. ఒకవేళ బహుగా ఫలించకపోతే పరిస్థితి ఏంటి? 2వ వచనం చూడండి. 4వ విషయం కూడా ఉందండి. 4వ విషయం కూడా ఉంది. మనం బహుగా ఫలించడం వలన. 7వ వచనం చూడండి. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనము దేవుల్లో, దేవుని వాక్యం మనలో, వాక్యం అంటే యేసయ్య, అంటే మనం దేవుల్లో ఉన్నా దేవుడు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడి ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. 4వ విషయం, నీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడను. ఎప్పుడు? నువ్వు ఆయనలో నిలిచినప్పుడు, నువ్వు ఆయనలో ఫలించినప్పుడు. హల్లెలూయా. 4 ఆశీర్వాదాలు ఉన్నాయి.
చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు అనుగ్రహించబడను. దేవుని మాట నీలో నిలిచినప్పుడు, నువ్వు దేవుల్లో ఫలించినప్పుడు నీకు ఏది ఇష్టమో బిడ్డ అది నీకు అనుగ్రహించు. వ్యవసాయం చేయబోతా ఉన్నారు, ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయబోతా ఉన్నారు, వివాహాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, స్థలాలు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని, వాహనం కొనుక్కోవాలని, చదువుకోవాలని, ఎన్నో ఆశలతో కోరికలతో మీ జీవితంలో మీరున్నారు. ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వచ్చి వేడుకుంటున్నారు. ఇవన్నీ సఫలం కావాలంటే మనం ప్రభువులో నిలిచి ఉండి ఫలించాలి. హల్లెలూయా. ఈ 4 ఆశీర్వాదాలు ఉన్నాయి ఫలించడం వలన. రెండవది, మనం ఫలించకపోతే పరిస్థితి ఏంటి? 2వ వచనం చూడండి. మనం ఫలించకపోతే, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఏమన్నాడు? ఆయనలో ఫలించకపోతే ఆ ఫలించని తీగని ఏం చేస్తాడంట? తీసేస్తాడు. ఇప్పుడు మనము ఒక జామ చెట్టు పెట్టాము, ఒక సీతాఫలం పెట్టాము, ఒక మ్యాంగో చెట్టు పెట్టాము, లేక పూల మొక్క పెట్టాము. ఆ పెట్టిన మొక్కకి కాయలు రాకపోతే, పువ్వులు కాయకపోతే మనం ఏం చేస్తాం? ఓ సంవత్సరం చూస్తాం, 2 సంవత్సరాలు చూస్తాం, తర్వాత ఏం చేస్తాం? పెరిగేస్తాం. మనం మన ఈ చర్చి గ్రౌండ్లో టేకు మొక్కలు ఎన్ని పెట్టినాం? ఒకప్పుడు నేను పెట్టలేదు, ఇంతకుముందు నా పాస్టర్ పెట్టాను. అసలుకి అవి 10 సంవత్సరాలు అయింది కూడా అసలుకి లాభం రావట్లేదు. ఇంకేం చేశాను నేను? మొత్తం తీసేసాను. కరెక్ట్గా చెట్లు మంచిగా లేవని. ఎందుకు? ఒక్కొక్క చెట్టుకి రోజు బకెట్ నీళ్ళు పోసేవాడు. ఇంతకుముందు బోరు ఉన్నప్పుడు కొట్టి పోసేవాడు నేను, కొత్తలో. తర్వాత పైప్ పెట్టేవాడు. అయినా కూడా ప్రయోజనం కనపడాలి. ఆ ఒక్కటే వచ్చాను, నేను దైని తీసేసాను. అంతే కదా. పొలంలో కూడా మనము తోట వేసినప్పుడు కాయలు కాయిపోతే తగల పెట్టేస్తాం. ఫలింపని ప్రతి తీగను తీసివేయును, ఆయన తీసి పారవేయును. చూడండి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయు. ఫలించే తీగ కోసము ఈ ఎండిపోయిన తీగ అడ్డుగా ఉండకూడదని చెప్పేసి ఫలించే తీగ మరీ ఫలించాలని, కాయలు కాసే తీగ మరీ కాయాలని దాంట్లోని పనికిరాని తీగలు, కాయలేని తీగలు, ఫలం లేని తీగలు, ఎండిపోయే తీగలు, వాటన్నిటిని కూడా ఆయన తీసి పారవేస్తాడు. హల్లెలూయా. 5వ వచనం చూడండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. 5వ వచనంలో ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ద్రాక్ష చెట్టులో తీగ తెగిపోయి వేరుగా ఉంటే అది ఏమైనా కాయలు కాస్తుందా? ఒక మామిడి చెట్టు ఉంది, ఒక కొమ్మ తెగిపోయి కింద పడ్డది, మామిడికాయలు కాస్తుందా? కాయలేదు. ఆ కొమ్మ ద్రాక్ష వెలులో ఉండకుండా వేరైపోతే, ఎండిపోయి గాలికి వానికి తెగి కింద పడితే ఏం చేస్తుంది? ఆ మొక్క పక్కకు పడేయటమే. 6వ వచనం చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాడిని పోగు చేసి అగ్నిలో పడవేతురు, అవి కాలిపోవు. మనము ఈ వర్షాకాలంలో మన వాహనాల మీద వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన గాలికి మనకి చెట్లు ఊగి ఇరిగి అడ్డం పడతా ఉంటాయి, బండి పోకుండా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామ సర్పంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోడ్డు మీద అడ్డం పడినటువంటి చెట్లన్నింటినీ కూడా కొట్టివేసి పక్కకు లాగేసి కాల్చి వేస్తారు. హల్లెలూయా. మన గ్రౌండ్లో కూడా పెరుగుతున్న పిచ్చి మొక్కలన్నింటినీ కాల్చివేసి ఉప్పు పడేస్తాం. ఎండిపోయిన తర్వాత
నిప్పు పెట్టేస్తాం, కాలిపోతాం. ఇది ఫలించని ప్రతి తీగ పరిస్థితి. ఫలించని తీగను దేవుడు తీసి పారవేస్తానంటున్నాడు. ఆయనకి ఆ చెట్టులో వేరే తర్వాత అది పనికిరాదంటున్నాడు. అగ్నితో కాల్చివేయబడి అంటున్నాడు. ఈ యొక్క సందేశము మనల్ని ఆలోచింప చేయాలి. ఆలోచింప చేయాలి. మందిరాలు లేవు, ప్రార్థన లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మరి నీవు క్రీస్తులో నిలిచి ఉన్నావా? తండ్రి అయిన దేవుడు వ్యవసాయం చేస్తుంటే ఆయనకి అప్పగించుకుంటున్నావా? ఆయనకి నీకు ప్రభువుగా, ఆయన నీకు ప్రభువుగా, నీకు గురువుగా, నీకు బోధకుడుగా ఉండి నిన్ను సరిచేస్తూ నడిపిస్తుంటే నువ్వు అప్పగించుకుంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకునేటువంటి దినాలివి. ఆత్మ విమర్శ చేసుకునేటువంటి దినాలు. చాలా మంది ఫలించలేని వారుగా ఉంటున్నారు. ప్రతిదినము ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు అసలు ఫలించడం అంటే ఏంటి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే దేవుడితో సహవాసం చేయడం. ప్రతిరోజు దేవుడితో నువ్వు మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి. ఫలించడంలో ఇది ఒక మొదటి విషయం. మరి మనం ప్రార్థన చేసుకున్నామా? కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇంట్లో భార్య అంటది సరుకులు లేవండి అంటే లిస్ట్ రాసుకుంటాం. సబ్బులు లేవు, ఆయిల్ లేదు, ఇంకేం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు. అక్కడికి పోయి చదివితే ఆ షాప్ యజమాని ఏం చేస్తాడు? అవన్నీ కూడా ఇచ్చేస్తాడు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే లిస్టు చదివినట్లే ఉంటుంది దేవుని దగ్గర. ప్రభా ఆరోగ్యం లేదు, ఆరోగ్యం తెచ్చి, డబ్బులు లేవు, డబ్బులు తెచ్చి, మనశ్శాంతి లేదు, మనశ్శాంతి తెచ్చి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇలా ఉంటుంది. ఈరోజు జోసియాని ప్రార్థన చేయమంటారు. మోకరించి యేసు నామంలో ఆమేన్ అని చేసింది. జోసియాని ప్రార్థన చేయమంటే చేసేవారంటే చేసాను. ఏం చేసినవారంటే మాకు చెప్పట్లా. జోయన చెవిలో చెబుతున్నాడు, నేను ఏం ప్రార్థన చేయలేదు, ఇరలు అన్నాను అని చెబుతాను. మన ప్రార్థన కూడా అలాంటి ప్రార్థన దేవుడి సన్నిధికి పోదు కదా. అలాంటి ప్రార్థనకి జవాబు రాదు కదా. అలాంటి వారు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటా ఉన్నారు, నేను దేవుడితో నడుస్తున్నాను అనుకుంటున్నారు. ప్రభులో ఉన్నారు. నీ క్రియలు చెప్తాడు నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా. నీ మార్తీలు చెప్తుంది నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా. నీ ప్రవర్తన చెప్తుంది నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా. మొన్న బట్సౌకలో ఉన్నాను. మన చర్చికి వచ్చే అబ్బాయి గారు వేరే చర్చికి వెళ్ళేవాళ్ళు బట్సౌకకి వచ్చారు. నేను సంతోషాల ఇంటికి ప్రార్థనకని వెళ్తా ఉన్నాను. ఆ అబ్బాయి సిగరెట్ తాగుతా ఉన్నాడు. నన్ను చూసి తల తీర్చుకున్నాడు. అంతే, సిగరెట్ తాగుతా ఉన్నాడు, నన్ను చూసి తల తీర్చుకున్నాడు. వేరే చర్చికి కదా. మరి వీళ్ళు ఫలిస్తున్నట్ట లేదా? వీళ్ళు దేవుడితో నడుస్తున్నట్ట లేదా? దేవుడితో సహవాసం కలిగి ఉన్నారా లేదా? అర్థమవుతుందా? మన క్రియలు మనం దేవుడితో సంబంధం కలిగి ఉన్నామా లేదా అనేది చెప్పేస్తారు. మనం దేవుడిలో ఫలిస్తున్నామా లేదా చెప్పేస్తారు. మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆదరణ దొరుకుతుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించడానికి నిశ్చయత నీకు కలుగుతుందా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఆసక్తి, నీ ప్రార్థన, నీ మనవిలు ఆలకించబడ్డాయి అనేటువంటి నిర్ధారణ, ఆత్మ నడిపింపు ప్రార్థనలో నీకుందా? ఒకవేళ లేకపోతే పరిశీలన చేసుకో. నువ్వు ఎండిపోతా ఉన్నావని అర్థం. ఎండిపోతా ఉన్నావని అర్థం.
సహవాసంలో నుంచి దేవుని సహవాసం నుంచి బయటకు వస్తున్నావు అని అర్థం. ఫలిస్తున్న నువ్వు ఎండిపోతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతాను? రెండవది వాక్య ధ్యానం. ప్రతి దినము క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు ఇంట్లో ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మన క్రైస్తవ కుటుంబాలు కుటుంబ ప్రార్థన ఉండాలండి. ప్రతిరోజు సాయంత్రం భోజనానికి ముందో తర్వాతనో ఒక 2 పాటలు పాడి, ముఖ్యంగా ఇంటి పురుషుడు నేను చెప్పేది, భార్య పిల్లలను కూర్చోబెట్టుకొని బైబిల్ ముందు పెట్టుకొని ఒక 2 పాటలు పాడి ఒక అధ్యాయం చదివి నీ కుటుంబం కోసం నీ కోసం ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం, పిల్లల కోసం, నువ్వు చేస్తున్న వ్యవసాయమా, ఉద్యోగమా, వ్యాపారమా, దాంట్లో ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేయాలి. నీ పిల్లలు చిన్న చిన్న ప్రార్థన చేయమని అడగాలి. నీ భార్యని ప్రార్థన చేయమని అడగాలి. పిల్లల చేత బైబిల్ చదివించాలి. పొద్దున్న లేవగానే భర్త పని ఏంటి? భార్య ప్రార్థన చేసిందే లేదా ప్రోత్సహించాలమ్మా, ప్రార్థన చేసిన తర్వాత పని మొదలు పెట్టారు చెప్పాలి. పిల్లలు ప్రార్థన చేశారు లేదా తెలుసుకోండి. వాళ్ళు ప్రార్థన చేసేవారు కాకపోతే బిడ్డ నా పక్కన మోకరించని చెప్పి నువ్వు చెప్పు ప్రార్థన, ఆయన పలుకుతూ ఉన్నాడు. మీకు ప్రారంభంలో అట్లనే నేర్పించాం కదా ప్రార్థనలో. మేము చెప్పే మాటలు మా ఆయనకాలు చెప్తా ఉన్నారు కదా. అట్లా నీ కొడుకుని కూతురు కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించు. ప్రార్థన చేసుకునేటట్టుగా తండ్రివైన నీవు, తల్లివైన నీవు చూసుకోవాలని పిల్లల విషయంలో. తర్వాత ప్రార్థన అయిపోయింది, బైబిల్ చదవండి, ఒక అధ్యాయం చదవండి, అర్థం చేసుకోండి, కొన్ని కలర్ పెన్సిల్ కొనుక్కోండి, టిక్ చేయండి. ఒకవేళ అర్థం కాని ఉంటే మాకు ఫోన్ చేసి అడగండి. లేకపోతే ఆదివారం వచ్చినప్పుడు, శుక్రవారం వచ్చినప్పుడు అడగండి, అయ్యా ఇది అర్థం కాలేదు, ఏంటి దీని అర్థం? ఇది ఫలించమని లక్షణాలు. మీరు బైబిల్ చదువుతున్నారా? హల్లెలూయా. వాక్యం అర్థం కావాలి. మీకు తెలుసా ఒక గొప్ప విషయం ఏంటంటే, చర్చికి వచ్చే వాళ్ళందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? క్రైస్తవుల ప్రత్యేకత ఏంటంటే, మిగతా మత గ్రంథాల వాళ్ళు, మిగతా మతాల వారు వాళ్ళ అందరి దగ్గర ప్రతి ఇంట్లో వాళ్ళ గ్రంథాలు ఉండవు. ఒక క్రైస్తవుల దగ్గరే బైబిల్ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక క్రైస్తవుల ఇంట్లోనే, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటుంది. ఎవడో అరావగడు వాడికి మారు మనసు నిండు క్రైస్తవుడు కాకపోతే వాడి ఇంట్లో బైబిల్ ఉంటుంది అంతే. ప్రతి క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉంటుంది. అవునా? ఆదివారం నల్ల బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తా ఉంటారు. అప్పుడు మనకు అట్లా క్రిస్టియన్స్, ఒకటి ముఖం మీద బొట్టు, రెండోది చేతిలో బైబిల్ చూసి అర్థమవుతుంది ఇది దేవుని బిడ్డలని. చాలా మతాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రంథాలు ఉండవు. వాడు బోధకుడు ఏం చెప్తున్నా అది వింటాడు, అదే నమ్ముతాడు అంతే. కానీ మేము బోధించేటప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదని మీరు చూస్తూ ఉంటారు. పరిశీలన చేయాలి. ప్రతిరోజు ఇంట్లో చదవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు హృదయం ఏంటి, దేవుడు మనసు ఏంటి, దేవుడి బలం ఏంటి, దేవుడిని ఎట్లా దీవిస్తాడు, ఎట్లా ఆశీర్దిస్తాడు, ప్రతి విషయం నీకు అర్థం అవ్వాలి. వాక్యంలో ఉన్న ప్రతి గూఢమైన మర్మాలు నీకు తెలియాలి. వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ అర్థం కావాలని అడగాలి. బైబిల్లో ఉన్న శక్తిని, దేవుల్లో ఉన్నటువంటి శక్తిని, దేవుల్లో ఉన్న బలాన్ని పొందుకోవాలి. వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలి కదా. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చింది 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత. హల్లెలూయా. వచ్చి శోధించడం ప్రారంభించింది. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలన్నట్టు చేయమన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి దూకు. యేసయ్యని శోధించింది. కానీ యేసయ్యకి వాక్యం తెలుసు కనుక సాతానుకి సమాధానం చెప్పాడు. ఏమని? మనుషుడు రొట్టె వలనే కాదు, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి సాతాను నన్ను శోధించుకో. మన జీవితంలో శోధన ఎదురైనప్పుడు ఆ శోధనకి సంబంధించిన వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు అక్కడి నుంచి దూకు. దేవుడి కుమారుడు అయితే నీ దూతలు ఎత్తి పట్టుకుంటారంటే మనం దేవుడిని శోధించొద్దు. నేను ఎందుకు దూకాలి అక్కడి నుంచి? నేను ఎందుకు చచ్చిపోవడానికి ప్రయత్నం చేయాలా? నేను ఎందుకు దేవుడు నన్ను పట్టుకుంటాను లేదా దేవుడిని నేను పరీక్షకు పెట్టాలా దేవునికి? నేనెవరిని దేవుడిని పరీక్ష పెట్టడానికి? ఆయన కృపను పెట్టుకోవాలి, కానీ నేను పరీక్ష పెట్టడానికి ఎవరిని? అని సాతానికి దేవుడు యేసు ప్రభువు వాక్యం ఎరిగినోడు కనుక దాన్ని గద్దించేసరికి యేసయ్యను కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో నీ కష్టాలు రావచ్చు, బాధ రావచ్చు. ఆ కష్టానికి తగ్గ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దాంట్లో ఆశీర్వాదం దాగి ఉన్నది. ఆ సమస్యకి సంబంధించినటువంటి వాక్యము మనం అర్థం అవ్వాలి, మనకు తెలియాలి. అందుకే లేఖనాలు
అదే ఆ సమస్యకి కీ, పరిష్కారం ఆ వాక్యంలో ఉంది. అందుకే మనకు వాక్యం తెలియాలి. ఈరోజు క్రైస్తత్వం పెరుగుతూ ఉంది. అనేక మంది దుర్బోధకులు వస్తున్నారు. ఆ ఆన్లైన్లో అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. యేసయ్య గురించి చెడు మాటలు చెప్తా ఉన్నారు. ఎవరెవరో దొంగ బోధకులు వస్తూ ఉన్నారు. లేకపోతే పిచ్చి మాటలని యేసు ప్రభు గురించి చెడుగా చెప్తున్నారు. తండ్రి దేవుడు కాదంటాడు, యేసు ప్రభు దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదంటారు. గలిబిలి చేస్తా ఉన్నారు. మనకు వాక్యం తెలిస్తే మనం మోసపోము. హల్లెలూయా. ఈ రోజు టీవీలో కొత్త బోధకులు వచ్చారు. ఆన్లైన్లో సెల్ ఫోన్, యూట్యూబ్ ఆన్ చేస్తున్నారు. ఎవరెవరో బోధిస్తా ఉన్నారు. మనకు వాక్యం తెలిస్తే వాళ్ళు తప్పు చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా అర్థమవుతుంది. అప్పుడు మనము తప్పు దోవలో పోము. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజున తప్పుడు వాక్యాలంటూ చెడు మార్గాల్లో వెళ్ళే వారు ఉన్నారు. కొంతమంది పాపం చేయించిన ఏం కాదు అనేటువంటి ఉన్నారు. ఆ దేవుడు క్షమిస్తాడులే, నేను బాప్తీసం తీసుకుని ఇక నేను నరకానికి పోను, తప్పు చేసినా అని బోధన విని ఇలా నమ్మిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి తప్పుడు బోధల నుంచి మనం బయటకు రావడానికి మనకు వాక్యం తెలియాలి. హల్లెలూయా. దేవుడు హృదయం ఏంటో, దేవుడి మనసు ఏంటో, దేవుడు గొప్ప కార్యాలు ఏంటో మనకు తెలియాలంటే దేవుడు అబ్రహాముని ఎట్ట కాపాడాడు, ఇస్సాకుని యాకోబుని ఎట్ట దీవించాడు, నీ పక్షాన ఎట్లుంటాడు, యేసయ్య ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఆయనకి ఎంత గొప్ప శక్తి బలం ఉన్నది, మన పట్ల కూడా అలాంటి కార్యాలు చేయగలుగుతాడని వాక్యం చదివినప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఫలించడం గురించి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఏమంటుంది వాక్యం అక్కడ? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మత్తయి సువార్తలో ఏముంటుందో తెలుసా? మీరు తీర అవసరం లేదు, నేను చెప్తాను. అయ్యా మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఫలించడం అంటే ఏంటి? ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మ తీసుకుంటా ఉంటారు. అబ్రహాము నాకు తండ్రిని మీరు అనుకొని మొదలు పెట్టుచున్నారు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. చూడండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని చెప్తూ 9వ వచనంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడది కనుక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు. గొడ్డలి ఎక్కడికి వచ్చేసింది? అప్పుడే చెట్టు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఒక చెట్టుని కాయలు కాని వెంటనే మనం తీసేస్తామా? కొన్ని రోజులు ఆగుతాం, సంవత్సరం ఆగుతాం. అయ్యో నేను అంత కష్టపడి పెంచాను, ఈ సంవత్సరం కాయలు కాలేదు, వచ్చే సంవత్సరం కాస్తుందేమో, ఆగుతామా లేదా? 2వ సంవత్సరం చూస్తాం, ఈ సంవత్సరం అన్న కాయలు కాస్తుందేమో చూస్తాం, దానికి ఎరువేస్తాం, నీళ్లు పెడతాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ సంవత్సరం కూడా కాయలు కాయలేదు, ఏం చేస్తాము? ఆగుదాం, ఈ సంవత్సరం కాయపోతే కాయిపోయింది, వచ్చే సంవత్సరం అన్న కాస్తుందేమో, ఏమయ్యా ఓపికతో చూస్తామా లేదా? ఓపికతో చూస్తాం. అప్పటికి కాయిపోతే అప్పుడు గొడ్డలి చెట్ల వేరు మీదకి వచ్చేస్తాయి. ఇక్కడ 9వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇప్పుడు వరకు ఇశ్రాయేలు గురించి ఆయన ఎదురు చూశాడు. వాళ్ళ మనసులు మార్చుకుంటారేమో, వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటారేమో, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారేమో, మనసు మార్చుకుంటారేమో, దైవ విధానంలో నడుస్తారేమో, వాక్యానుసారంగా జీవిస్తారేమో,
దేవుని ఆజ్ఞలు కైకొంటారేమో, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, లంచాలు తీసుకోకుండా, అపవిత్రులు కాకుండా, వ్యభిచారులు కాకుండా వారి బ్రతుకు మార్చుకుంటారేమో. ఫలించినట్టే వాక్యానుసారంగా జీవించడమే, ఫలించినట్టే దేవుని మార్గంలో